కమిటీ కూరలు 50 డేస్ సెలబ్రేట్ చేసుకుంటోంది. సో ఫస్ట్ టైం ఫ్యూచర్ ఫిల్మ్ నటించినటువంటి ప్రసాద్ బెహ్రా గారు నాతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ సినిమా 70mm స్క్రీన్ పైన 50 డేస్ సెలబ్రేషన్స్, చాలా రోజుల తర్వాత 50 డేస్ సెలబ్రేషన్ చూస్తున్నాం. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ ఇది ఫస్ట్ సినిమా కాదు సార్, చాలా సినిమాలు చేశాను. నేను త్రూఅవుట్ ఫిల్మ్ చేసింది ఇదే ఫస్ట్ సినిమా. 50 రోజులు అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం అండి. అలాంటి అదృష్టం మాకు దొరకడం చాలా ఆనందంగా ఉంది సార్. సో బుల్లితెర మీద హిట్లు కొడుతూనే ఉన్నారు. సో పెట్టిన ప్రతి వీడియో 1 మిలియన్ టచ్ అయిపోతూనే ఉంది. సో దాంతోపాటు ఈ కమిటీ కుర్రాళ్ళు 50 డేస్ టచ్ అయిపోయింది. యూట్యూబ్లో చాలా ఆదరించారు సార్ ప్రేక్షకులందరూ. పొరపాటున తప్పులు చేసినా కూడా దాన్ని క్షమించి ఇట్లా నువ్వు చేస్తే బాగుంటుందని కరెక్ట్ చేశారు కూడా. దాన్ని నేను ఫాలో అవుతున్నాను సార్. ద సేమ్ టైం అంటే ఒకేసారి యూట్యూబ్లో కూడా హిట్లు వస్తున్నాయి, ఒకేసారి థియేటర్ హిట్ కూడా పడింది సార్. కొంచెం మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను సార్. నాకు మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం, అంత పాజిటివ్ ఎనర్జీ నాకు ఇచ్చారు సార్. అండ్ మీ మీడియా వాళ్ళు కూడా నన్ను బాగా ప్రమోట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీడియాకే దొరకలేదు సార్. యాక్చువల్గా నాకు చిన్న ప్రాబ్లం ఉండే సార్. ఏంటంటే మరి చెప్పకూడదు, సినిమా వరకు చాలా ప్రమోషన్కి వెళ్ళాం సార్. బట్ అదర్ దాన్ చాలామంది ఇంటర్వ్యూస్ అడిగారండి. అది ఏంటంటే నేను ఒక ఇన్ఫినిటమ్ నెట్వర్క్ అనే కంపెనీలో నేను ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను సార్. సో ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే వాళ్ళ పరిధి నుంచి నేను బయటకు వచ్చి ఇవ్వాలి సార్. సో ఈ ఛానల్లో నాకు ఇంటర్వ్యూ అడిగారు, ఆ ఛానల్ లింక్ ఆయనకి పంపించేసాను. వస్తుంటేనే మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఆయన నాకు కండిషన్ పెట్టలేదు, నేను చేయాలని రూల్ ఏం లేదు సార్. బట్ నాకున్న ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు ఇస్తున్నారు. నాకు ఇప్పుడు కార్ కానీ అన్ని వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ నేను వాడుకుంటూ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి నేనే కొన్ని ఇంటర్వ్యూస్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. బట్ తప్పుగా ఎవరు తీసుకోకండి, నా పరిస్థితి అలాంటిది. సో మీరు ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారు. సో అటు షార్ట్ ఫిల్మ్స్ అన్ని డైరెక్ట్ చేస్తున్నారు, సిరీస్లు అన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు యాక్టింగ్ కూడా మీరు స్టార్ట్ చేశారు. సో ఇందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో మీ ఓన్గా మీ సబ్జెక్ట్తో మీరు 70mm పైన ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? వెరీ సూన్ అండి. యాక్చువల్గా నేను రైటర్గా ఇండస్ట్రీలో పనిచేస్తూనే నేను షార్ట్ ఫిల్మ్స్లోకి వెళ్ళానండి. అటు నుంచి ఇటు రాలేదు. అండ్ మావిడాకులు, పెళ్లివారమంటే హిట్ అయిన తర్వాత కూడా నన్ను వంశీ కాస్ట్ చేయలేదు, అంతకు ముందే నన్ను కాస్ట్ చేశాడు. సో డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఒక యాక్సిడెంట్ వల్ల అంతమందిని సార్, ఒక సెట్లో 200 మందిని మేనేజ్ చేయాలి సార్. మనం కోపడితే వాళ్ళు తీసుకోరు. నాకు యాక్సిడెంట్ తర్వాత కోపం పెరగడం, లేకపోతే కొంచెం ఎక్కువ హెడ్ఏక్స్ రావడమే జరిగాయి. సో ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈటీవీ ప్లస్లో ఆర్టిస్ట్గా నేను టర్న్ అయ్యాను. దాని తర్వాత అది అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే సార్, పెద్ద స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని ఉండదు సార్. ఆ రోజు ఆ సీన్ వరకే ఆ ఒక్క పాయింట్ మీద నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాలి తప్ప అన్ని డిపార్ట్మెంట్ల గురించి పట్టించుకోవాల్సిన పని నాకు ఉండదు ఆర్టిస్ట్గా అయితే. డైరెక్టర్గా అయితే అన్ని డిపార్ట్మెంట్లను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో అంత మెచ్యూరిటీ నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది సార్. ఇంకా ఆల్రెడీ నేను ఒక 2-3 ప్రొడక్షన్లో కథ పిక్చర్ జరిగింది. ఐ టుక్ అడ్వాన్స్ అంతా అయింది సార్. కథ ఇంకా అవుతుంది సార్, డిస్కషన్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా రాసుకుంటూ కూర్చున్నాను సార్. సో అయితే ఇంకా పెళ్లివారం అంటే నెక్స్ట్ సీజన్ ఉండబోతుందా, ఇంకా ఇక్కడికి ఆగిపోతుంది? ఈ రోజే లాస్ట్ సీజన్ కూడా వచ్చినట్టుంది కదా, లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చినట్టుంది. యాక్చువల్గా పెళ్లివారం అంటే సీజన్ 4 అనేది లేదు సార్. 3 కూడా యాక్చువల్గా లేదు. కాకపోతే 3 స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే పెళ్లివారం అంటే 3 మిలియన్ రీచ్ ఉందండి. ఒక కమిటీ కూరల ప్రమోషన్ అవ్వాలి అంటే నేను పెళ్లివారం టాపిక్ మీద ఒక వీడియో చేద్దాంలే అని ఒక ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను సార్. అది అలాగే రీచ్ వెళ్ళింది, కమిటీ కూరల ప్రమోషన్ కూడా అయింది. సో తీసి వదిలేకూడదు కదా, కంప్లీట్ చేయాలని చెప్పి 7 ఎపిసోడ్లు తీయడం జరిగింది సార్. అందులో నేనే ఓపెన్ చెప్తున్నాను సార్, అందులో దెర్ ఇస్ నో పాయింట్. ఆ పెళ్లివారంలో పాయింట్ కూడా లేదు. 3లో అయితే అసలు పాయింట్ సోల్ కూడా లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం తీసాను తప్ప పెద్ద కథ ఉండదు సార్ అందులో. సో ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ మీరు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అంటే మీరు సైమల్టేనియస్గా రాస్తున్నారు, తీస్తున్నారు అండ్ దాన్ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. సో ఈ వర్క్ అంతా మీ కమిటీ కుర్రాలు కావచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి ఇంకొక మీ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి కావచ్చు, ఏమన్నా అడ్డుగా ఏమన్నా ఉండేనా? చాలా ఇబ్బంది అవుతుంది సార్. అందుకే ఒక్కోసారి ఎపిసోడ్ రిలీజ్ అవ్వడానికి కూడా లేట్ అవుతుంది. బేసిక్గా అయితే ఆ రోజు ఉదయం వెళ్ళి ఎంతమంది ఆర్టిస్టులు అయితే పెళ్లివారం అంటే షూట్కి అటెండ్ అయ్యారో వాళ్ళ మీద అప్పటికప్పుడు రాయడం వల్ల సోల్ మిస్ అవుతుంది సార్. ఆన్ స్పాట్ రాసిన స్క్రిప్ట్ అది ఆ రోజే షూట్ చేస్తాము, మరుసటి రోజు ఎడిట్ చేసి డబ్బింగ్ చేసేసి రిలీజ్ చేస్తున్నాం సార్. ఈ సినిమాలకు దానికి టైం కుదరట్లేదు సార్, కొంచెం ఇబ్బందిగానే ఉంది. అప్పుడప్పుడు ఎపిసోడ్ లేట్ అవ్వడం వల్ల ప్రేక్షకులు కూడా ఇబ్బంది కొంచెం సీరియస్ అవుతున్నారు కూడా సార్. సో ఇప్పుడు మీరు పెళ్లివారం అంటే ఏదైతే చేసినారో, సో దీని తర్వాత ఇంకా మీరు వెబ్ అనేది ఆపేస్తారా, డైరెక్ట్ ఇంకా 70mmకి వెళ్ళిపోతారా, లేదా వెబ్ కంటిన్యూ చేస్తుంటారు? సార్ నాకు అన్నం పెడుతుంది యూట్యూబే సార్. నేను యాక్చువల్గా పెళ్లివారం అంటే తర్వాత ఆపేద్దామని నా థాట్ ఉండే సార్. ఎందుకంటే కంప్లీట్గా ఒక 4-5 నెలల దాకా షూట్లు ఉన్నాయి సార్. వేరే సిరీస్తో కూడా వద్దాం అనుకుంటున్నాము. ఏమాత్రం ఖాళీ ఉన్నా యూట్యూబ్ చేస్తాను సార్. బట్ యూట్యూబ్ మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను సార్. సినిమా మెయిన్ ప్రిఫరెన్స్ కాబట్టి ఎప్పుడైనా ఖాళీగా ఉంటే యూట్యూబ్ చేద్దామని సార్. సో ఒకసారి మీరు వచ్చిన స్టార్టింగ్ డేస్ ఒకసారి గుర్తు చేసుకుంటే, సో అప్పుడున్న స్ట్రగుల్కి ఇప్పుడున్న లైఫ్కి ఎలా ఉంది చేంజ్? చాలా డిఫరెన్స్ ఉంది సార్, చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఒక పేరు వచ్చిన తర్వాత మీరు రోడ్డు మీద వెళ్ళి తినలేరు, ఓ రోడ్డు మీద టీ తాగలేరు, చాలా ఇబ్బంది. అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఇంతమంది రికగ్నైజ్ చేస్తున్నారు మనల్ని అనే విషయం చాలా ఆనందంగా ఉంది సార్. అండ్ మా మదర్, మా ఫ్యామిలీ అందరూ హ్యాపీ. సార్ మీరు ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే వద్దంటారు చాలామంది. అది మీరు ఎదగడం ఇష్టం లేక కాదు, ఏమైపోతాడు ఇవిడని భయం ఉంటుంది.
వాళ్ళందరూ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారండి, మా రిలేటివ్స్ కానీ అందరూ వరే ఎదిగాడు రా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు బాగుంది కాబట్టి సో ఇప్పుడు కొత్తగా వెబ్లోకి రావాలి, చేద్దాం, సిరీస్లు చేద్దాం, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం, మేము కూడా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకునే యూత్కి కానీ కొత్తగా వచ్చే న్యూ కమర్స్ కానీ మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? సార్ నేను అంత స్థాయికి ఇంకా వెళ్ళలేదు, మెసేజ్ ఇచ్చేంత స్థాయికి వెళ్ళలేదు. నాకైతే నా ఇన్స్పిరేషన్ చెప్తాను సార్, అంత మిగతా వాళ్ళు నేను ఇన్స్పైర్ చేయగలం లేదు నాకు తెలియదు, కానీ నా ఇన్స్పిరేషన్ అయితే నా ఆకలి, నా ఫ్యామిలీ స్ట్రగుల్స్ సార్, అదే ఇంతవరకు తీసుకొచ్చాయి. క్లియర్ విజన్ ఉండి నేను చేయగలను నమ్మకం ఉంటే డెఫినెట్గా మీరు పెద్ద పెద్ద సంస్థల్లోనో పెద్ద సిరీస్లోనూ చేయక్కర్లేదు సార్, చిన్న సిరీస్గా మొదలు పెట్టిన కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా వెళ్తుంది. కంటెంట్ మీద కష్టపడండి, హీరో అవ్వాలని కాదు యాక్టర్ అవ్వాలని కష్టపడండి, మార్కెట్ అవ్వాలని కష్టపడండి. నేను యాక్టర్ అయిపోతా, హీరో అయిపోతా, నేను పెద్ద డైరెక్టర్ అయిపోతా కాదు, మీరు మార్కెట్ అవ్వాలి. మీ తమ్నైల్ పెడితే ఎన్ని వ్యూస్ వస్తున్నాయా, మిమ్మల్ని ఒక సినిమాలో పెడితే ఇంతమంది థియేటర్ పుల్ ఆఫ్ అవుతారా అనే స్థాయికి వెళ్ళాలి తప్ప నేను యాక్టర్ అయిపోతా, నేను ప్రొడ్యూసర్ అయిపోతాను, డైరెక్టర్ అయిపోతా, ఇదైతే పాయింట్ కాదని నా ఉద్దేశం సార్. సో మొత్తానికైతే ఇప్పుడు డైరెక్షన్ అండ్ రైటింగ్లోనే ఉంటారా, హీరో కూడా మీరే చేస్తారా? సార్ హీరో చేసేంత ఫేస్ కట్ కాదు సార్ ఫస్ట్ నాది, కాకపోతే కొన్ని కథలు నేను చేయాల్సిన కథలు నాకు వచ్చాయి సార్. నేను డూయింగ్ దట్ ఫిల్మ్స్ ఆల్సో, కొన్ని సినిమాలు చేస్తున్నాను సార్, లీడ్గా చేస్తున్నాను, అంటే నా ఫేస్ సెట్ అయ్యే కథలు వస్తున్నాయి సార్. నేను లవర్ బాయ్గా అయితే నేనే ఫస్ట్ యాక్సెప్ట్ చేయను సార్, అంటే వస్తుంది మంచిగా. సో మీ సినిమాలో హీరో ఎవరు ఉండబోతున్నారు? ఇది కొంచెం కష్టం సార్, ఇది మన చేతిలో ఉండదు, ప్రొడక్షన్ చేతిలో ఉంటుంది సార్ ఇది. అంటే మీరు అప్రోచ్ అయిన హీరోస్ కానీ అక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్లు కానీ ఉంటాయి కదా? నేను పెద్దవాళ్ళతో వెళ్దామని ఏం లేదు సార్, నాకు ఈ సినిమా చాలా నేర్పించింది, కొత్త వాళ్ళతో మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం సార్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు మాట్లాడారు కానీ మీ పేరు చెప్పలేదు సార్ నాకు. చెప్పండి. చెక్కు. హాయ్ సార్. బాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.